భరతఖండ చరిత్ర లక్షల ఏళ్ల నాటిదని చిన్న పిల్లలకు కూడా తెలుసు. వీధి వీధిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుల చరిత్ర, రామాయణ, భారత చరిత్రలతో పునీతమైన దేశం మంది. ఆర్యుల వలస అనే సిద్ధాంతాన్ని భారతీయులు నమ్మలేదు. అయితే ఏదో ఒక ఆధారం చూపించి తాము చెప్పిందే చరిత్ర అని నమ్మించాలని, అదే పాఠంగా స్కూళ్లలో బోధించాలని బ్రిటిష్ పట్టుదల మీద ఉంది. 8000 ఏళ్ల ముందే హరప్పాలో డబుల్ ఫ్లోర్ ఇళ్ళు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పెద్ద పెద్ద స్విమ్మింగ్ పూల్స్, కాలనీలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నదంతా వేద సంస్కృతి. అక్కడ బయటపడిన యజ్ఞవాటికలు ఈ సంస్కృతిని స్పష్టంగా చెప్పాయి. ఆ కాలం నాటి దేవుళ్ల ముద్రలతో సహా బయటపడ్డాయి. గూగుల్లో సెర్చ్ చేసినా ఈ వివరాలు, ఫోటోలు, సంవత్సరాలతో సహా దొరుకుతాయి. ఎవరైనా తెలుసుకోవచ్చు. ఈ నాగరికత ఏకంగా 2500 కిలోమీటర్ల వరకు విస్తరించింది. ఇరాన్, ఇరాక్, యూరప్ వరకు ఆర్కియాలజీ తవ్వకాల్లో ఇప్పటికీ అక్కడక్కడ భారతీయ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉన్నాయి. సింధు నాగరికత ఎంత ప్రాచీనమైనదో ఆర్కియాలజీ ఎవిడెన్సులతో బయటపడేసరికి బ్రిటిష్ వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎక్కడి నుంచైతే ఆర్యులు వలస వచ్చారని చెప్పారో వారు చెప్పిన కాలానికి ఆ ప్రాంతం భరతఖండంలోనే ఒక భాగం. అంటే మనం ఆంధ్రప్రదేశ్ నుంచో, తెలంగాణ నుంచో ఢిల్లీకి వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యాం అనుకోండి, అంత మాత్రాన మనం భారతీయులం కాకుండా పోతామా? దేశంలోనే ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళాం, అంతే కదా. బ్రిటిష్ వారు సృష్టించిన ఆర్యుల వలస పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఇప్పటి మధ్య ఆసియా ఒకప్పుడు భరతఖండంలో భాగం. మహాభారతంలో ధర్మరాజు అశ్వమేధ యాగంలో గెలిచిన మ్లేచ్ఛ దేశాలు ఇప్పటి మధ్య ఆసియా ప్రాంతాలే. మహాభారత యుద్ధం తర్వాత పాండవుల పాలనలో ఉండలేక ఆనాటి కౌరవుల బంధువుల్లో కొందరు ఇప్పటి ఇరాన్, ఇరాక్, గ్రీస్ వరకు వలస వెళ్ళి అక్కడ మన సంస్కృతిని విస్తరించారని చెప్పే అధ్యయనాలు చాలా ఉన్నాయి. కనుక బ్రిటిష్ వారి ఆర్యుల దండయాత్ర, వలసల కథ అడ్డం తిరిగింది. పైగా బ్రిటిష్ వారి చరిత్ర ప్రకారం వేదరచన 1200 BCE. అది శుద్ధ తప్పే అని హరప్పా నాగరికత మాత్రమే కాదు, సరస్వతీ నది తేల్చింది. ఋగ్వేదంలో కనీసం 50కి పైగా సరస్వతీ నది ప్రవాహంపై, ఆ నదీ దేవతపై అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. అప్పట్లో అతి పెద్ద నది సరస్వతి. ఆ నది ఎండిపోయినది 2000 BCEలో అని శాటిలైట్ ఇమేజెస్తో సైంటిఫిక్గా తేల్చారు. మరి సరస్వతి నది 2000 BCEలో ఎండిపోతే, పూర్తిగా నామరూపాలు లేకుండా అంతరించిపోతే, ఆ నది గురించి 1200 BCEలో ఆర్యులు ఎలా రాశారు? బ్రిటిష్ వారు కల్పించిన ఆ ఆర్యులు టైం మిషన్లో వెనక్కి వెళ్ళి సరస్వతీ నదిని చూసి ఆ మంత్రాలు రాశారా? అలా వేదకాలం విషయంలో కూడా బ్రిటిష్ వారు అడ్డంగా దొరికిపోయారు. ఆర్యుల దండయాత్ర శుద్ధ తప్పని ఆ సరస్వతీ నదీమాతే చెప్పింది. భారతదేశ సంస్కృతిని కాపాడేందుకు ఎండిన నదులు కూడా మాట్లాడతాయని సరస్వతీ నది నిరూపించింది.